పల్నాడు జిల్లాలో ఏఎస్ఐ కొడుకు వెంకటనాయుడు గ్యాంగ్ కార్ల దందా ఒక్కొక్కటి బయటపడుతుంది. ఇప్పటికే కార్ల స్కామ్ పై పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. పోలీస్ కస్టడీలో ఈ గ్యాంగ్ నుంచి మరిన్ని వివరాలు సేకరించారు. ఈ సమాచారం ఆధారంగా 40 కార్లను స్వాధీనం చేసుకున్నారు. 5 ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి కేసులో ప్రధాన నిందితుడు ఏఎస్ఐ కొడుకు వెంకటనాయుడు గ్యాంగ్ కార్ల వ్యవహారంపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. వెంకటనాయుడు గ్యాంగ్ అక్రమాలపై విచారణ చేసేందుకు 5 రోజులు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ తరుణంలో 5 సభ్యుల ముఠాను పోలీసులు విచారించారు. విచారణలో వెంకటనాయుడు గ్యాంగ్ కార్ల వ్యవహారంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ గ్యాంగ్ కార్లను తక్కువ ధరకే అమ్మినట్లు గుర్తించారు. కొంతమంది పోలీస్ అధికారులకు కూడా ఈ గ్యాంగ్ కార్లు అమ్మినట్లు విచారణలో తేలింది. విచారణలో సేకరించిన సమాచారం ప్రకారం ఇప్పటికే పోలీసులు కార్లను గుర్తించి స్వాధీనం చేసుకుంటున్నారు. మొత్తం 40 కార్ల వరకు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్లకు సంబంధించిన రికార్డులు పరిశీలిస్తున్నారు. కార్ల సీబుక్ నెంబర్లు పరిశీలించి అన్ని సక్రమంగా ఉన్న వాటిని అసలు యజమానులకు అప్పగించారు. ఇక మరికొన్ని కార్లకు నకిలీ నెంబర్లు వేసినట్లు గుర్తించారు. ఇక చాసిస్ నెంబర్లు కూడా ట్యాంపరింగ్ చేసినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీఓ అధికారుల సాయంతో కార్ల అసలు నెంబర్లు అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. పల్నాడు జిల్లాలో ఏఎస్ఐ కొడుకు వెంకటనాయుడు గ్యాంగ్ కార్ల దందా ఒక్కొక్కటి బయటపడుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామనాయుడు ఫోన్లో అందిస్తారు. రామనాయుడు, ఏదైతే చిలకలూరుపేట దగ్గర చూసుకున్నట్లయితే హైవే మీద యాక్సిడెంట్ జరిగి 5 ఇంజనీరింగ్ విద్యార్థుల మృతికి కారణమైన కేసులో ఏఎస్ఐ కొడుకు వెంకటనాయుడు గ్యాంగ్ చేస్తున్నటువంటి మోసాలు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వాళ్ళ వెంకటనాయుడుతో పాటు వెంకటనాయుడు అనుచరులు ఏదైతే ఆ గ్యాంగ్ లో ఉన్నటువంటి 4 పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ కూడా చూపెట్టారు. అయితే వీళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని భావించారు. ఈ మేరకు 5 రోజుల పాటు కస్టడీకి కూడా కోర్టు అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. ఈ విచారణలో వీళ్ళైతే కార్లకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలా కార్లు ఏదైతే తీసుకొచ్చి తక్కువ ధరకు అమ్మినట్లు తెలుస్తుంది. అలాగే కొన్ని కార్లు అయితే పోలీసు అధికారులకు కూడా అమ్మినట్లు పోలీసుల విచారణలో తేలింది. సో ఈ నేపథ్యంలోనే అసలు వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి కార్లు తీసుకొచ్చారు, ఈ కార్లు ఎవరికి అమ్మారు అనే కోణంలో కూడా విచారించారు. ఇప్పటికే దాదాపుగా 30 కార్ల వరకు కూడా ఎవరైతే ఈ వెంకటనాయుడు గ్యాంగ్ అమ్మారో వాళ్ళందరి దగ్గర కూడా గుర్తించి తీసుకోవడం జరిగింది. అయితే కొన్నిటికి సంబంధించి కొన్ని తాకట్టు పెట్టుకున్నారు. ఈ తాకట్టు పెట్టుకున్నటువంటి కార్లకు సంబంధించినటువంటి రికార్డులు ఏదైతే ఉన్నాయో ఆ రికార్డులన్నీ కూడా పరిశీలించి వాళ్ళు ఎవరైతే అన్ని సక్రమంగా ఉన్నట్లయితే వాళ్ళకి ఇవ్వటం జరిగింది. దీంతో పాటు ప్రధానంగా ఈ కార్లకి నెంబర్లు మార్చడం, ఎందుకంటే అసలు కార్లకి ఈ ఫైనాన్స్ చేసినటువంటి కార్లు ఏదైతే ఉన్నాయో ఆ కార్లను వీళ్ళు తక్కువ ధరకు కొనుగోలు చేయటం, వాటిని వేరే వాళ్ళకి నెంబర్లు మార్చి అమ్మటం. సో ఈ నెంబర్లు మార్చడానికి సంబంధించి ఈ నెంబర్లు ఎక్కడ మార్చారు, దానికి సంబంధించి ఎవరు సహకరించారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటు ప్రధానంగా కార్లను ఐడెంటిఫై చేయకుండా చాసిస్ నెంబర్లను ట్యాంపరింగ్ చేశారు. సో దీనికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఆ కార్ల నెంబర్లు అనేది చాసిస్లు ట్రేస్ అవుట్ కాకపోవడంతో ఆర్టీఓ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఈ కార్లను పరిశీలించి అసలు ఈ కార్లు ఎవరివి ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ఒరిజినల్ ఓనర్స్ ఎవరైనా దాని మీద కూడా వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే వెంకటనాయుడు గ్యాంగ్ చెప్పినటువంటి ఏదైతే గతంలో ఈ గ్యాంగ్ మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో దొంగ నోట్ల వ్యవహారం కావచ్చు, అలాగనే దొంగ బంగారం వ్యవహారం కావచ్చు, తక్కువ ధరకు బంగారం ఇస్తారని చెప్పి మోసం చేసినటువంటి వ్యవహారం కావచ్చు, అలాగనే ఇతర ఆరోపణలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మరొక 2 రోజుల పాటు పోలీస్ కస్టడీ ఉండటంతో సో వీటికి సంబంధించి ఇంకా ఈ గ్యాంగ్ కు సంబంధించిన అరాచకాలు ఏమున్నాయి, వీళ్ళు ఏం మోసాలు చేశారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శ్రావణి. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.